మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పంట 85 లక్షల రూపాయలు మోసం చేసిరంట. చూడురి, 85 లక్షల రూపాయలు ఎన్నడు సంపాదించాలో కష్టం చేసినోడు చెప్పురి. ఉత్త పుణ్యానికి మాయమాటలు చెప్పి 85 లక్షల రూపాయలు సంపాదించారంట. కష్టాన్ని చేతగానోళ్ళు లంగలు దొంగలు చాలా మంది తిరుగుతున్నారు భూమి మీద. వీళ్ళు నమ్మినట్టు నమ్మిపాడవుతారో ఏమో నాకైతే అర్థమవుతలేదు. విద్యార్థుల నుంచి 85 లక్షల రూపాయలు వసూళ్ళు. నల్లగొండలోని అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు. నల్లగొండేనట, ఎక్కడో దూరం అనుకుంటా, నల్లగొండ దగ్గరనే జరిగిందట. విదేశాల్లో ఉన్నత చదువులతో పాటు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసి ఓ అంతర్రాష్ట్ర నిందితుడు పోలీసులు అరెస్ట్ చేసిరు. అతని నుంచి ఒక ల్యాప్టాప్, 3 స్మార్ట్ ఫోన్లు, డెబిట్ కార్డులు మొత్తం స్వాధీనం చేసుకురట. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ముప్పాల లీలకృష్ణ కొంతకాలంగా నిరుద్యోగ యువకులకు లక్ష్యంగా చేసుకొని మోసం చేస్తున్నాడు. తమ కుమారుడి విదేశాల్లో చదివించి అక్కడే ఉద్యోగం కల్పిస్తానని చెప్పి 13,50,000 రూపాయలు కాజేశాడని నల్లగొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన కోయలకారు కరుణాకర్ బాయ్ గత నవంబర్ 25 తారీఖు నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు శుక్రవారం మర్రిగూడ మండలం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాలో 8 మంది విద్యార్థుల నుంచి సుమారు 85 లక్షల రూపాయలు మోసం చేసినట్ట. ఈయన కడుపుసలా ఉండగార 8 మంది దగ్గరే 85 లక్షల రూపాయలు మోసం చేసిరంటే లంగల దొంగలనే నమ్ముతారు వీళ్ళు. ఏమన్నా ఉద్యోగం ఇప్పిస్తారు నువ్వు నంబర్ పాడైపోయి పొరగాలు కూడా కట్టే తలిగిరు. 8 మంది విద్యార్థుల నుంచి 85 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించినట్లు దర్యాప్తులో తెలిసింది. గతంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అతను స్వదేశానికి తిరిగి వచ్చినట్టు తర్వాత వ్యసనాలకు అలవాటు పడి అమెరికాలో ఉన్న పరిచయాలతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుడిపై మాడుగులపల్లితో పాటు వరంగల్ పోలీస్ స్టేషన్లో పలు చీటింగ్ కేసులు నమోదైనాయి. మాడుగులపల్లి అయితేంది, వరంగల్ అయితేంది, నల్లగొండలు అయితే అని చెప్పురి. ఆడు ఏమైనా పాయలు ఇస్తారా తిరిగి ఆడు తీసుకున్న పాయలు మొత్తం జలసాలకు వాడవచ్చు. 85 లక్షల రూపాయలు. ఈ చదువుకుంటోళ్ళు కూడా మరి ఆడు ఏం చేస్తాడు, ఏం కాత, మరి ఉద్యోగాలు ఇప్పిస్తాడా, అసలు ఇది అయ్యే పైన జర్ర కూడా ఆలోచించారు. ఇలా పాడైపోను ఆశ. మనిషి అంటేనే ఆశాజీవి. మరి వీడు నాకంటే ఎక్కువ చదువుకుండా మరి ఉత్త పుణ్యానికి ఉద్యోగం ఎట్టిప్పిస్తాడు? గింత చదువు చదివి గిన్ని పరీక్షలు రాసి పాస్ అయితేనే ఉద్యోగాలు వచ్చి పాడైతలేవా? మళ్ళీ మన దేశంలో వస్తలేవా? మరి పక్క దేశంలో ఎట్ట ఉద్యోగాలు ఇప్పిస్తారు, ఏం కథ అని జర్ర నన్న గింత కూడా ఆలోచించరు. ఉద్యోగం అనగానే ఎమ్మడి ఆశపడతారు. 10 లక్షలు అయితేంది, 15 లక్షలు అయితేంది కడితే మరి 10 లక్షలు 15 లక్షలు ఆయన కట్టే బదులు ఆ 10 లక్షలు 15 లక్షలు వడ్డీకి తిప్పుకుంటే 2 రూపాయలు వడ్డీకి తిప్పుకున్నా కానీ 10 లక్షలు పెట్టుకున్న 20,000 రూపాయలు వస్తాయి కానీ నెలకు. అది ఉద్యోగం కాదా? రూపాయి వడ్డీకి ఇచ్చుకున్న 10,000 రూపాయలు అయితే వస్తాయి కదా. ఈ లక్షల రూపాయలు కొనిపోయి సన్నాసుల చేతులు పెట్టి తర్వాత పర్సన్ అయ్యి పోలీసుల మీద పడి పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు పోలీసులు చెప్పురి? దొంగను పట్టుకొస్తారు, 4 దెబ్బలు వేస్తారు, లోపల కూర్చోబెడతారు. ఏమైనా పాయాలంటే ఏం సార్ తింటి పోతే అయిపోయాయి, ఈడంగా తింటే ఆడంగా వా ఇంక ఉన్నాయి నా దగ్గర అంటే 7కి వెళ్ళి తెస్తారు చెప్పు. ఆడు బరివత్తలు ఎవరం కాడ అయింది అనుకో ఉత్తది ఎవడన్నా కట్టిన ఆస్తికలోడు అయితే ఆస్తులు పాస్తులు అమ్మేవాళ్ళు గుంస్తారేమో కానీ ఆడు కూడా బరివత్తలోడు అయితే 7కి వెళ్ళి వస్తాయి పైసలు. ఫస్ట్ బుద్ధి అనేది మన దగ్గర ఉండాలి. ఊరికనే చెప్పంగానే మాయమాటలు చెప్పంగానే నమ్మి ఆడు ఏడికైతే గాడికి పోయి ఎంత అంటే గంతే ఇచ్చి లక్షల రూపాయలు ఆయన చేతిలో పెట్టిన తర్వాత పోయా మోసం అంటే ఎవరేం చేస్తారు చెప్పురి. అందుకోసమని ఎంతో కొంత ఆశ ఉండాలి కానీ మరీ ఇంత అత్యాశ ఉండదు ప్రజలారా. కష్టపడి సంపాదించుకున్న సొమ్మే మనదైతే లేదు. ఉత్త పుణ్యానికి ఓడో ఉద్యోగం కల్పిస్తాడు, ఓడో చేపిస్తాడు అనుకొని లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినాక తర్వాత పోయా మోసం అంటే ఎట పాడైతే చెప్పురిగా.